వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైఎస్ విజయమ్మ ఇక్కడ గట్టి షాక్ ఇచ్చింది. ఎందుకంటే రాజకీయంగా కలిసి రాలేదు విజయమ్మ గారికి. అయితే కుటుంబ పరంగా ఇబ్బందులు అయితే జగన్మోహన్ రెడ్డికి తప్పడం లేదు. ముఖ్యంగా తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల నుంచి కూడా సవాళ్ళు అయితే తరచుగానే ఎదుర్కొంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెన్నైలో జాతీయ కంపెనీ లా అపిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆదేశాలు సంచలనంగా మారాయని కూడా చెప్పుకోవచ్చు. సరస్వతి పవర్ కంపెనీ వాటాల విషయంలో విజయమ్మ చేసినటువంటి బదలాయింపులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే విజయమ్మ అలాగే జగన్మోహన్ రెడ్డి పేరుతో వాటాలకు బదలాయిస్తూ సరస్వతి బోర్డు చేసినటువంటి తీర్మానాన్ని రద్దు చేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డిలకు క్లాసిక్ రియాలిటీ షేర్లను పునరుద్ధరించాలని కూడా కోరుతూ జూలై 29న హైదరాబాద్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. దానిపైన విజయమ్మ చెన్నై ట్రిబ్యునల్ను కూడా ఆశ్రమించగా ఆ బదలాయింపులు యథాస్థితిగా కొనసాగించాలని కూడా ఆదేశం ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి షాక్ను గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మొత్తం విజయమ్మకు లేదా షర్మిలకు రాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డికి, భారతి గారికి రావాలనే ఒక ఉద్దేశంతో వేయడం, గతంలో హైదరాబాదులో తీర్పు రావడం. అయితే విజయమ్మ గారు మళ్ళీ చెన్నై ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించగా అక్కడ యథాస్థానంగా అంటే ఇది క్యాన్సిల్ చేసి యథావిధిగానే వారికి వాటాలు ఉన్నాయని కూడా చెప్పడంతో ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గట్టి షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి రాజశేఖర రెడ్డి హయాంలో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పల్నాడులో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు భూములు తీసుకున్నారు. అయితే దీనిపైన అప్పట్లో కూడా వివాదం అయితే చోటు చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది కాబట్టి జగన్ షర్మిల వివాదంలో సరస్వతి పవర్ అంశం పైన కూడా కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కంపెనీల కోసం తీసుకున్నటువంటి ఈ భూములు ఎటువంటి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో గత కొద్ది రోజులుగా దీనిపైన వివాదం నడుస్తుంది. ఇందులో రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తి పంపకాల విషయంలో కూడా సరస్వతి పవర్ అనేది కూడా తెరపైకి వచ్చింది. అది కుటుంబ ఆస్తి కావడంతో విజయమ్మ తన వాటాలను వేరే వ్యక్తులకు బదలాయించారు. అప్పటి నుంచి కూడా వివాదం ప్రారంభమైంది. అయితే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆ ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయిస్తూ వచ్చారు. మరోవైపు ఆ భూములపైన అటవీ శాఖకు చెందినవిగాను అనుమానాలతో పవన్ కళ్యాణ్ సైతం పర్యటించారు. సమగ్ర విచారణకు కూడా ఆదేశించారు. అయితే ఇదంతా బాగున్నప్పుడు కూడా అసైన్ భూములను రిజిస్ట్రేషన్ రద్దు చేయించారు కూడా. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోదరి షర్మిల మధ్య ఆస్తుల వివాదం ఏదైతే ఉందో అది కొనసాగుతున్నటువంటి సమయంలో సరస్వతి పవర్ భూముల వ్యవహారం ఏదైతే ఉందో ప్రతిసారి వివాదానికి దారి తీసిందని చెప్పుకోవచ్చు. సరస్వతి పవర్ ప్లాంట్కు కేటాయించినటువంటి అసైన్ భూములు అలాగే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ భూముల్లో అసైన్ భూములు ఎక్కువగా ఉన్నాయనేసి కూడా అధికారులు నివేదికనైతే ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలంలో కూడా సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూములు రిజిస్ట్రేషన్ రద్దయింది. అలాగే వేమవరంలో 20 ఎకరాల, పిన్నెల్లో 4.84 ఎకరాల అసైన్ భూములు కూడా రిజిస్ట్రేషన్ కూడా అధికారులు రద్దు చేయగలిగారు. అయితే వైఎస్ కుటుంబం ఆస్తిగా భావిస్తున్నటువంటి మిగులు భూములకు సంబంధించి కూడా వివాదం అయితే ప్రస్తుతం నడుస్తూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి సోదరి షర్మిల తాను రాజకీయంగా విభేదించారు, ఆస్తుల వాటాలను కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే షర్మిల ఇక్కడ మద్దతుగా నిలుస్తున్నారు విజయమ్మ గారు. అందుకే షర్మిల సూచించినటువంటి వ్యక్తికి వాటాలు బదలాయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి అనుమానం ఇచ్చేసి ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించారు. అయితే ఆ వాటాలు బదలాయింపు అనేది కూడా యథావిధిగా కొనసాగించాలని కూడా ఆదేశాలు రావడం జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ పరిణామంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జగన్ విదేశాల్లో ఉన్నారు కాబట్టి ఆ ఆదేశాలు రావడం నిజంగా ఆయనకి కొంత ఇబ్బందికరంగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.